హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లాక్స్. సో మరి ఈ రోజైతే అండి మీ అందరి కోసం ఒక మంచి స్టిచ్చింగ్ వీడియోతో వచ్చేసాను. సో మరి ఈ రోజైతే అండి పోట్లీ బటన్స్ పెట్టి మనము ఒక బోట్ నెక్ బ్లౌజ్ అనేది స్టిచ్ చేద్దాము. సో మరి ఈ బ్లౌజ్ అయితే అండి మనము లైనింగ్ పీస్ కట్ చేయకుండానే ఈ పోట్లీ బటన్స్ అనేది పెట్టేసి మనము బ్యాక్ డిజైన్ అనేది బోట్ నెక్తో స్టిచ్ అయిపోతున్నాం. సో ఒకసారి పూర్తిగా అయితే వీడియో చూసేయండి. సో ముందుగా అయితే అండి లైనింగ్ పీస్ ఈ విధంగా కట్ చేసుకున్నాం. మెజర్మెంట్స్ చూసామంటే మనము ఇక్కడ టోటల్ లెంగ్త్ అయితే అండి 13.5 తీసుకున్నాను. రెడీ అయ్యాక మనకి 12.5కి అయితే వచ్చేస్తుంది. ఇక షోల్డర్ విడ్త్ అయితే అండి 7.25 అయితే తీసుకున్నాను. ఎందుకంటే 15 ఇంచెస్ షోల్డర్ ఉందండి. ఫుల్ షోల్డర్ మనము తీసుకోవాలి. అందుకే ఫుల్ షోల్డర్ని హాఫ్గా డివైడ్ చేస్తే 7.25 మనం తీసుకున్నాము. సో ఈ చెస్ట్ అయితే అండి 36 చెస్ట్ కాబట్టి 9 ఇంచెస్ తీసుకొని ప్లస్ 2 ఇంచెస్ మార్జిన్ అయితే తీసుకున్నాం. ఇక్కడ మనము షోల్డర్ విడ్త్ వచ్చి అయితే అండి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక మిగతాది మనము బోట్ నెక్ కోసము నెక్ విడ్త్ అయితే తీసుకుంటాము. సో ఇది ఆల్మోస్ట్ 4.25 అయితే ఉందండి. సో మరి ఇక్కడ బాక్స్ లాగా డ్రా చేసాక మీకు అలా కనిపిస్తుంది, కానీ 4.25 అయితే నేను నెక్ విడ్త్ తీసుకున్నాను. 3 ఇంచెస్ అయితే షోల్డర్ విడ్త్ అయితే తీసుకున్నాను. ఇక బోట్ నెక్ డెప్త్ అయితే అండి 3.5 ఇంచెస్ తీసుకున్నాను. సో ఈ విధంగా కట్ చేసి మనం పెట్టుకుందాం. బోట్ నెక్ షేప్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నామండి. ఇక కింద అయితే అండి వేస్ట్ సైజ్ వచ్చి 30.5 ఉందండి. అందుకే నేను ఇక్కడ టోటల్ మనము వేస్ట్ ఎంత ఉందో దాన్ని డివైడెడ్ బై 4 తీసుకొని ఇక ప్లస్ 2 ఇంచెస్ అయితే మార్జిన్ తీసుకొని ఒక 1 ఇంచ్ అయితే డాట్ కోసం అయితే తీసేసుకున్నాను. సో జనరల్గా మనమైతే అండి ఒరిజినల్ పీస్ మీద ఈ విధంగా లైనింగ్ పీస్ పెట్టేసి డైరెక్ట్గా కట్ చేసుకొని ఆ తర్వాత ఈ పోట్లీ బటన్స్ పెట్టేసి మళ్ళీ మనం స్టిచ్ చేసుకుంటాం. అప్పుడు మనకి ఆ పోట్లీ బటన్స్ పెట్టిన స్టిచ్చెస్ అన్నీ వెనకాల కనపడుతూ ఉంటాయి. ఆ విధంగా కనిపించకుండా మనం ఏం చేయాలంటే లైనింగ్ పీస్ ఈ విధంగా ఒరిజినల్ పీస్ మీద పెట్టుకొని ఇక్కడండి అంటే ఇటువైపు మనము ఎక్కడైతే మనం పోట్లీ బటన్ స్టిచ్ చేస్తున్నామో అక్కడ మనం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకొని ఈ లైనింగ్ మెజర్మెంట్ అయితే డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదండి. ఆ 1/2 ఇంచ్ ఎందుకంటే అండి మనము ఇక్కడ లైనింగ్ కట్ చేయకుండానే డైరెక్ట్గా మనము లైనింగ్ పీస్ అదే విధంగా కుట్టేస్తాము. అందుకే మనము మెయిన్ ఫ్యాబ్రిక్ని 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని లైన్ అనేది డ్రా చేసుకుందాం. ఇక మిగతాదంతా మనము లైనింగ్ ఏ విధంగా మెజర్మెంట్ ప్రకారం డ్రా చేసుకున్నామో అదే విధంగా మనం ఇక్కడ డ్రాఫ్ట్ అయితే చేసేస్తామండి. మొత్తం విధంగా డ్రా చేశాక మనము లైనింగ్ పీస్ పక్కన పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేశాక ఆల్రెడీ మనము లైన్ అనేది డ్రా చేసుకున్నాం కదండి, అది 1/2 ఇంచ్ అయితే ఎగ్జాక్ట్గా మనం తీసుకోవాలి. సో మీరు దాని ప్రకారం మనం కట్ చేసుకోవాలండి. చూసారు కదండి, కట్ చేసిన ఏదైతే చూపిస్తున్నానో లైనింగ్ పీస్ కన్నా 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఉంది కదండి మెయిన్ ఫ్యాబ్రిక్. ఇప్పుడు మనం పోట్లీ బటన్స్ ఏ విధంగా స్టిచ్ చేద్దాం అనేది కూడా చూద్దాము. సో ఇక్కడైతే అండి ఎటువంటి కాంట్రాస్ట్ పెట్టకుండా నేను బ్లౌజ్ పీసే తీసుకొని నేను చిన్న చిన్న పోట్లీ బటన్స్ అనేది తయారు చేయడానికి 1.5 ఇంచ్ స్క్వేర్ పీసెస్ అయితే కట్ చేసుకుందాం. అంటే విడ్త్ 1.5, ఇక లెంగ్త్ 1.5, ఈ విధంగా చిన్న స్క్వేర్ పీసెస్ అయితే కట్ చేసేసుకొని మనకి ఎన్ని పోట్లీ బటన్స్ కావాలంటే అన్ని మనం తయారు చేసుకోవాలి. దీనికోసం అయితే అండి నేను పెద్ద సైజు థర్మాకోల్ బాల్స్ అయితే తీసుకున్నాను. చిన్న సైజు పెట్టకండి, పెద్ద సైజు పెడితేనే బాగుంటాయి. ఆ బాల్ అనేది మనకి చక్కగా కనపడుతుంది. ఈ విధంగా సెంటర్లో పెట్టుకొని ఫస్ట్ ఒక సైడ్ ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇంకొక సైడ్ నీట్గా మనం ఫోల్డ్ చేసుకున్నాక సేమ్ కలర్ థ్రెడ్ తీసుకొని మనము చుట్టూరి ఒక 4-5 రౌండ్స్ అనేది చుట్టుకున్నాక నాట్ అనేది వేసుకోవాలండి. మనం పువ్వులు కట్టేటప్పుడు నాట్ వేస్తాం కదండి, సేమ్ అదే విధంగా నాట్ వేసుకున్నామంటే మనకి పోట్లీ బటన్స్ అయితే చాలా సులువుగా అయితే రెడీ అయిపోతున్నాయి. ఈ బ్లౌజెస్ అయితే అండి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఇప్పుడు. సో చాలా సింపుల్గా ఉంటాయి, చాలా స్టైలిష్ లుక్ కూడా ఇస్తాయండి. ఎటువంటి శారీ మీదకన్నా మనము ఇటువంటి పోట్లీ బటన్స్ పెట్టుకొని బోట్ నెక్ బ్లౌజ్ వేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది. మరి ఈ బ్లౌజ్కి అయితే అండి నేను ఫ్రంట్ సైడ్ అయితే డీప్ నెక్ అయితే కుడుతున్నానండి. బ్యాక్ సైడ్ ఏమో బోట్ నెక్, ఇక ఫ్రంట్ సైడ్ ఏమో డీప్ నెక్. ఒకవేళ మీకు డీప్ నెక్ ఏ విధంగా కుట్టాలి, బ్యాక్ సైడ్ పోట్లీ బటన్స్ పెట్టి బోట్ నెక్ పెట్టి అనేది మీకు తెలియకపోతే నాకు కానీ కమెంట్ చేశారంటే నెక్స్ట్ మీకు డీప్ నెక్ మెజర్మెంట్స్ అయితే చూపిస్తానండి. సో ఇప్పుడు మనము కట్ చేసుకున్నాం కదండి మెయిన్ ఫ్యాబ్రిక్. సో 1/2 ఇంచ్ అయితే పెట్టుకొని లైన్ డ్రా చేసుకున్నాం కదా, సేమ్ అదే 1/2 ఇంచ్ని ఇటువైపు కూడా తిప్పుకొని మనము ఈ లైన్ అనేది డ్రా చేసుకుందాం. సో ఇప్పుడైతే అండి మనము ఈ ఫ్యాబ్రిక్ని మనం రివర్స్ అయితే చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒరిజినల్ సైడే పెట్టేసి మనం ఈ లైన్ అనేది డ్రా చేసుకుందాం. ఇక పైనుంచి ఒక 1.5 వరకు అంటే 1.25 అయినా పర్లేదండి, అంతవరకు మనము స్పేస్ అనేది వదులుకొని ఆ కింద నుంచి మనము 1/2 ఇంచ్కి మనము లైన్స్ అనేది మార్క్ చేసి పెట్టుకుందాం. ఇక కింద సైడ్ కూడా సేమ్ అదే ప్రకారంగా 1.25 అయితే వదులుకోవాలి. ఇప్పుడు మనం 1/2 ఇంచ్ పెట్టి లైన్స్ అన్ని డ్రా చేసాం కదండి,
సేమ్ అదే లైన్ మీద ఈ స్ట్రెయిట్ లైన్ అయితే డ్రా చేసి పెట్టుకున్నాం కదా 1/2 ఇంచ్కి, ఆ లైన్ మీద ఎగ్జాక్ట్గా మనము తయారు చేసుకున్న పోట్లీ బటన్స్ అన్నీ పక్క పక్కనే పెట్టుకుంటూ కుట్టుకుంటూ రావాలి. సేమ్ అదే లైన్ మీద ఉంచాలండి. ఈ పోట్లీ బటన్ అనేది ఇటు సైడ్ ఫేస్ చేయాలి. ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అంతా అటువైపుకు ఉండాలి. అప్పుడే మనకి తర్వాత కుట్టు వేసాక మిగిలినదంతా కట్ చేసుకోవచ్చండి. అర్థమైంది కదా, ఇటువైపుకు పెట్టుకోవాలి. సో ఈ విధంగా లైన్గా అన్నీ స్టిచ్ చేసుకోవాలి. ఒకసారి స్టిచ్ చేశాక చూపిస్తా చూడండి. చూసారు కదా, చాలా నీట్గా అయితే మనకి పోట్లీ బటన్స్ అన్నీ స్టిచ్ అయిపోయాయి. ఇప్పుడు మనము ఇంకొక పీస్ ఉంది కదండి, ఆ పీస్ను సేమ్ ఇదే దాని మీద పెట్టేసి మనము సేమ్ స్టిచ్ అయితే ఎక్కడుందో అదే స్టిచ్ మీద మనం ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. అప్పుడు మనకి నీట్గా పర్ఫెక్ట్గా ఈ పోట్లీ బటన్స్ మీదే స్టిచ్ అయితే పడిపోతుంది. సో మరి చూడండి, కుట్టాక కూడా చూపిస్తున్నా మీకు. చాలా ఎగ్జాక్ట్గా వచ్చింది చూడండి, పర్ఫెక్ట్గా చాలా నీట్గా అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంటుంది కదండి. జనరల్గా మనము లైనింగ్ కట్ చేసామంటే ఇదంతా వెనక పక్క కనిపిస్తూ ఉంటుంది, ఇక గుచ్చుకుంటూ ఉంటుంది. సో అదేమీ లేకుండా బ్యాక్ సైడ్ అసలు కనిపించకుండానే ఫినిషింగ్ రావడం కోసం ఈరోజు మీకు ఈ వీడియో అయితే చేశానండి. సో అది ఏ విధంగా స్టిచ్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపించాను కదండి. డైరెక్ట్గా మనము మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా స్టిచ్ చేశాక ఈ లైనింగ్ అనేది కట్ చేయకుండా దాని మీద పెట్టేసి కుట్టేసి రివర్స్ చేసామంటే మనకి నీట్గా ఈ నెక్ అనేది వచ్చేస్తుంది. కుట్టాక మనం కట్స్ పెట్టుకొని ఈ విధంగా రివర్స్ చేసుకోవాలి. చూసారు కదండి, బోట్ నెక్ ఎంత బాగా వచ్చిందో షేప్ అనేది, చాలా నీట్గా ఉంది కదా. ఇప్పుడు టాప్ స్టిచ్ అనేది వేసుకున్నామంటే అయిపోతుంది. ఈ కుట్టినదంతా లోపలికి అయితే వెళ్ళిపోతుంది, ఇక మనకి బయటకైతే ఏమీ కనిపించదు. సో మరి సూపర్గా ఉంది కదండి. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక పైన 1.5 వరకు వదులుకున్నా కదండి, ఎందుకంటే అక్కడ నేను లేస్ అనేది స్టిచ్ చేయబోతున్నాను. సిల్వర్ కలర్ లేస్ అనేది తీసుకున్నాను, ఈ విధంగా స్టిచ్ చేస్తున్నానండి. కింద మనము డాట్ స్టిచ్ చేసుకున్నాము. ఇక వేస్ట్ బెల్ట్ కూడా స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఒకసారి ఫైనల్ లుక్ అనేది ఎలా ఉందనేది చూద్దామండి. చూసారు కదా, చాలా నీట్గా ఉంది. మనకి బ్యాక్ నెక్ అయితే సూపర్గా ఉంది కదండి. ఇక ఫైనల్గా స్లీవ్స్ కుట్టాక ఇక ఫ్రంట్ కూడా మొత్తం కుట్టాక బ్లౌజ్ ఏ విధంగా ఉందనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. సో మరి ఒకసారి మీరు కూడా చూసేయండి, చాలా బాగా వచ్చింది కదా. సో మరి మీకు కానీ ఈ ఐడియా నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మరి మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.